నువ్వు చెప్తావా? నన్ను మాట్లాడి రాదని. నాకే అనిపించింది, అరే నీకు రాజకీయాలు అవసరమా? ఏదో సినిమాలు చేస్తున్నావు, డబ్బులు బాగానే వస్తాయి, ఇప్పుడు అప్పులు కడతా ఉంటావు, భరించకూడదు, మళ్ళీ ఇప్పుడు నీకు రాజకీయాలు ఎందుకురా నీకు అంది. నాకు నిజం అనిపించింది. శుభ్రంగా ఇంట్లో కూర్చోవచ్చు కదా, మంచిగా ఉంటుంది. ఏదో తోటకు పోయేదన్నా మామిడి చెట్లు అయితే మామిడి చెట్టు కింద కూర్చొని చేయొచ్చని ఉంటుంది. ఆలోచించా. నా రూమ్లోకి వెళ్ళాను. వెళ్తే నాకు నా ముగ్గురు పిల్లల్ని చూశాను, నా ఇద్దరు కూతుర్ని చూశాను. ఒక కూతురికి 4 ఏళ్ళు, ఇంకో కూతురికి 2 ఏళ్ళు, నా కొడుక్కి 8, 9 ఏళ్ళు అనుకుంటా. ఇప్పుడు అడగలేవండి, నిజంగా ఇప్పుడు అడగల. నాకు అనిపించింది, నేను వీళ్ళని వదిలివెళ్తే వీళ్ళు ఎలా ఉంటారు? రాజకీయాలంటే ప్రాణాలకు తెగించి రావాలి. అందరిలాగా ఎస్కేపిస్ట్ రాజకీయాలు చేయలేను, పిరికితనంతో రాజకీయాలు చేయలేను, కన్వీనియంట్ రాజకీయాలు చేయలేను, సిద్ధాంతం సైద్ధాంతిక బలంతోనే రాజకీయాలు చేయగలను. నాలాంటి వాడిని చంపేస్తారు. అది కూడా నాకు అర్థమైంది. సత్యం అంటే 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 సమాజం కోసం నిస్వార్థంగా పనిచేయాలంటే ప్రాణాలు తెగించి పోరాడాలి. అలాంటి సమయంలో వీళ్ళు ఏమనుకుంటారు పాపం అనిపించింది. మళ్ళీ ఇందాక మీకు చెప్పినట్టే